సత్య గారు ఏ హీరోకి ఈ అచీవ్‌మెంట్ దొరుకుతదో లేదో తెలీదు. మీరు టాలీవుడ్‌కి చాలా నీడ్ ఉంది ఒక కమెడియన్‌గా. అండ్ ఇప్పుడు లీడ్‌గా చేస్తున్నారు. అండ్ పక్కన ఒక మిస్ యూనివర్స్‌ని ఫీమేల్ లీడ్‌గా పెట్టుకొని ఇది చేయడం, క్యాస్ట్ చేయడం అనేది డైరెక్టర్ గారి గొప్పతనం అండ్ మీ అదృష్టం అనుకుంటున్నారా? డైరెక్టర్ గొప్పతనమేనండి. సో, నార్మల్‌గా ఇంత మంచి అదే ఒక మిస్ వరల్డ్‌ని పెట్టి ఒక రొమాంటిక్‌గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? అయ్యేం ఉండవండి. యాక్షన్. ఓకే. ఓకే. రితేష్ గారు. సో, మీ మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్‌కి తగ్గట్టు మీమ్స్‌ని గానీ, ట్రోల్స్‌ని గానీ వాటెవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద. స్పూఫ్ లాగా. సో, ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్‌ల వల్ల చాలా క్రైమ్‌లు గానీ, తర్వాతలా ఆయన ఉన్నారు గదా! సో, ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైములను గానీ, ఏవైనా స్క్రీన్ మీద చూపించబోతున్నారు. ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమీ ఒకటో లేవండి. తారీఖు. ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేవు. కిషోర్ గారు, ఒకటో తారీఖు మొత్తం. కిషోర్ గారు ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయంలో. అట్లా మీరేమంటారు దాన్ని? లేదు సార్, హీఈస్ వే టూ ఎఫిషియంట్ అసలు. అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం. అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే నా హంబుల్గా ఉంటాడు. బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. ఓకే. సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు వచ్చిన మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే. సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే. సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కదా. ఓకే. ఏంటండి మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక నేను ఇప్పుడు ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల? అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే. అవునండి. డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు. ఈ సినిమా లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు ఓకే సార్, వెన్నెల కిషోర్ గారు సార్, హాయ్. హాయ్ సార్, హాయ్. మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు వెంటనే చెప్పాను సార్. మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ. బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్. ఎస్. యా, అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్. మరి అందరం ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్గా యాక్చువల్గా. నాకు కొంచెం ఐ హ్యావ్ కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. అంటే అది ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాది అది కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ అనమాట. కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్, మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తున్నాయి, అది కనబడదు అంతే. నా బయటకు అలా ఉంటా. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నాం. మీరు ఆల్రెడీ చేశారు అనుకోండి. అవును సార్.
మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అండి? ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది. ఫెయిల్యూర్లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్. మీరు చేసిన పొరపాట్లు మీకు ఏంటో మీకు తెలుసు అదే అవన్నీ నాకు తెలుసు సార్ నా జర్నీ. సో కిషోర్లా కాకుండా నేను నాలాగా వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ అవుతున్నాడు. సో గాడ్ బ్లెస్. ఐ రియలీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా సార్ మాకు చాలా ఇష్టమైన పర్సన్ అతను, పర్సనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ వీ బోత్ విల్ బి రియలీ హ్యాపీ. సార్ ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్కి రావాలనిపిస్తుందా సార్? మీరు ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాను సార్, కుదిరితే. రితేష్, ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో బేసిక్గా అంటే మీ సినిమా అనేది మీ సినిమా అనేది May 1st యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్ డేట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు రెడీగా ఉండింది? ఆల్రెడీ అంటే మేము 1, 8, 15 మూడింటికి ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఓకే, ఎందుకంటే ఈ మేడే ఈ ఇంక్లూజన్స్ అన్ని కూడా లాస్ట్ మినిట్లో లేదు, మూవీలో మాకు బాగా సింక్ అయింది. బేసిక్గా ఫ్లైట్లో మేడే అని ఉండింది. సో కరెక్ట్గా మాకు డేట్ అలా కుదిరి వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో అది ప్రతి సినిమాకి ఉందండి. ఈ సినిమా ఓన్లీ హీరో గారి డబ్బింగ్ అయితే టెన్షన్ ఏమి ఉండదు, అంత పర్ఫెక్ట్గానే ప్లానింగ్ జరుగుతుందండి. కాపీ రెడీ అయిపోతే టైంకి ఏం ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి 90% ఫిలిమ్స్కి వింటూ ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఫస్ట్ కాపీ అవ్వకపోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా ప్రీపోన్ చేయడం వల్ల ఇంకా రితీష్ అంటే యూఆర్ సమ్ ప్రీపోన్ కాదండి, అంటే ఫస్ట్ నుంచి 1 అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 1 లేదా 18, 15 అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా బెటర్మెంట్ కోసం ఎక్కడో అక్కడ ఎడిటింగ్లోనో లేదా లేదండి, అలా బెటర్మెంట్ చేస్తాం. లాస్ట్ మినిట్ వరకు చేయను, ముందే ఫిక్స్ చేసే బెటర్. మీరు లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనాలి ఒకసారి అని అన్న. సత్య, అంటే ఇప్పుడు మీ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే వెన్నెల కిషోర్ కానీ ఇద్దరు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా హీరోలుగా ప్రయత్నించి వాళ్ళు కూడా హీరోలుగా మినిమల్ హిట్స్ కొట్టి ఉన్నవాళ్ళే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ రోల్స్కి కూడా మీకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్డ్ ఉంటారు కదా, లేదు హీరోగా చేస్తూనే ఇది చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా ఓన్లీ కామెడీ రోల్స్ చేయొచ్చు అనేది. సో అలా ఏం ప్రిపరేషన్ ఉండిందా? ప్రిపరేషన్ ఏం లేదు సార్, ప్రిపరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డైరెక్టర్స్ అంటే చేసిన డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి, హీరోల నుంచి కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఎలా నేను ఇది సెట్ అవుతానని చెప్తే ఆ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తానండి. లీడ్ ఒకటి ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చి కథ అది నచ్చి నిజంగానే జనాలకు నచ్చుద్ది ఇది అనుకుంటే నేను చేస్తానండి. లేదంటే రెగ్యులర్గా కామెడీ రోల్స్ రెగ్యులర్గా చేస్తాను. అసలు ప్రమోషన్ల కింద నుంచి వెన్నెల కిషోర్ గారిని అందరూ అంటున్నారు కానీ అసలు మీరు దొరకరు అసలు మీడియా. అమ్మయ్యా, సో అసలు భయ్యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ లాట్. సో అసలు మీరు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫీర్ అండి నాకు. స్టేజ్ ఫీర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తున్నారా లేదా? లేదండి, చేస్తున్నానండి. నేను దానికి టైం తీసుకు ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను. సార్ బేసికల్గా వాళ్ళిద్దరు ప్రమోషన్స్ రాకపోవడం కారణం వాళ్ళంత బిజీ యాక్టర్స్ ఇంకెవరు ఉండరండి. అది మెయిన్ రీజన్. బికాజ్ వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఒప్పుగా ఉండదు. ప్లస్ ఇట్ ఇస్ నాట్ ఫేర్ ఆల్సో ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్. అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ దట్ బికాస్ దే వెరీ బిజీ అండి. ట్రూ అంటే కాకపోతే మత్తువాదులు 2 తర్వాత సత్య ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మీడియాలో ట్రై చేయని వాళ్ళు ఎవరు లేరు. బట్ స్టిల్ సత్య సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారు అసలు అది. శ్రీనివాస్ గారు హాయ్ సార్. సార్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ కూడా తర్వాత న్యూస్లో చర్చలకు జరిగేటువంటి సెన్సిబిలిటీస్ ఉంటాయి. అయితే మీ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత, మేడే రిలీజ్ అయిన తర్వాత అలాంటి సెన్సిబిలిటీస్ని ఏమైనా టచ్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? ప్యూర్ ఆన్ ఓన్లీ కామెడీ పాయింట్లోనే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రాసింది సెన్సిబుల్ ఉన్న వ్యక్తి, అందుకనే ఆయన అడగంగానే ఏం ఆలోచించకుండా చేసా, చాలా పద్ధతిగానే ఉంది. మీరు సాటిస్ఫై ఉన్నారా సార్ ఈ క్యారెక్టర్ తోటి? అవునవును. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎంతమందో డైరెక్టర్లతో చాలా మంచి టాప్ ర్యాంకింగ్ డైరెక్టర్స్ అందరితోనే చేశారు, అన్ని పెద్ద పెద్ద హిట్స్లో చేశారు. ఆల్వేస్ యూ క్యాటర్ టు కామెడీ. ఇట్ వాజ్ వెరీ ఫన్ లవింగ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ మన వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ విత్ 1 to 3 ఫిల్మ్స్ ఈయన తాలూకా ట్రీట్మెంట్లో మీరు ఫీల్ అయిన ఫ్రెష్నెస్ ఏంటి సార్? మామూలుగానే రెగ్యులర్ పంచులు లేకపోతే రెగ్యులర్ అంటే మామూలుగా స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుందేమో కానీ ఆయన తీసే విధానం, ఆయన చూసిన విధానం వేరే ఉంటుంది.
అది మనం చెప్పినప్పుడు కూడా వచ్చి కొంచెం ఇలా ఇక్కడ తగ్గించండి అని చెప్పడం, ఆ టైమింగ్ వేరే. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈవీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అవును. అలా అందుకే రితేష్ గారిది అదో గమ్మత్తైన స్టైల్ అనమాట. అది మనం చేసిన దాకా కూడా ఊహించలేం. వెళ్ళి ఇలా 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 చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిందే బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే వర్మ గారి సినిమాలోని బ్రహ్మానందం గారు చేసినప్పుడు మీ అందరికీ ఆల్మోస్ట్ కులగురువులా కదా బ్రహ్మానందం గారు. ఆయన వర్మ గారి సినిమాలో చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ టుక్ ఏ టర్న్ ఇన్ హిస్ కెరీర్. మీకు అలాంటి టర్న్ వచ్చే క్యారెక్టర్ ఇది కాదు, అంత టర్న్ వచ్చేది కాదు, ఒక టర్నింగ్లో వచ్చే క్యారెక్టర్. సత్యాన్న హియర్. సుదర్శన్ యు బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రితేష్ రాణా గారు కూడా. అంటే మనకు మత్తు వదలరా 2లో ఒక డ్యాన్స్ కూడా చేశారు మీరు. సో ఆ మత్తు వదలరా 2 ప్రీవియస్గా చూపించారా మెగాస్టార్కి ఏమన్నా, లేకపోతే ఏదైనా జరిగిందా? ఆర్ ఎల్స్ ఎనీ అప్రిషియేషన్ యు గాట్ ఫ్రమ్ ఆయన మెగాస్టార్? సినిమా చూసి ట్వీట్ చేశారు. ప్లస్ నేను విశ్వంబర వర్క్ చేశానండి ఆయనతో. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారండి. అంటే ఈ ఫిల్మ్ లో కూడా మీరు టీ షర్ట్ ఆట మెగాస్టార్ రిఫరెన్స్ లా వేసుకున్నాం అంతే. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెగాస్టార్ ఇన్ దిస్ జెట్లీ? రిలేషన్ ఏ ఉండదు కానీ రిఫరెన్సెస్ మైనర్ రిఫరెన్సెస్ ఉంటాయి. సుదర్శన్ గారు మీరు ఆన్సర్ చెప్పచ్చు. లాస్ట్ క్వశ్చన్. సార్, ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా డిఫరెంట్ పాత్రలో ఊహించుకున్నాం. ఫస్ట్ టైం అసలు మా ఊహల్లో కూడా రాని పాత్రతో మీరు మా ముందుకు కనిపించారు. నేను అడగనండి అలాగా. మీరు వేసుకున్న పాత్రకి మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్కి అయితే సెన్సిబిలిటీస్ గురించి అడగొచ్చు, కానీ ఆయన్ని ఇప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్లో మేము చూడలేదు. 100% ఆ థాట్ కూడా మాకు లేదు. మీకు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? నేను ఒక అద్భుతం ఏంటంటే రితేష్ రాణా నన్ను హ్యాపీ బర్త్డేతో ఓ మలుపు తిప్పారు, తర్వాత మత్తు వదలరాతోటి ఇంకొక మలుపు. అవన్నీ ఆ గెటప్స్ ఇలా ఇవ్వటం అనేది గొప్ప సాహసం. అంటే ఒక డైరెక్టరు నా స్థాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి ఇలా ఊహించి ఒక డిఫరెంట్గా ఆయన్ని ఒక చిన్న మలుపు, అంటే ఈ మలుపు తర్వాత ఇది ఒక గెలుపు. ఆ గెలుపు అంటే ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో నాకు అవకాశాలు రావడానికి ఇది ఒక గొప్ప ఫౌండేషన్. అది ఒక డైరెక్టర్గా ఆయన కన్సీవ్ చేసి దాని పేరు నూర్జహాన్ అని పెట్టి, అసలు దాంట్లో అదే ప్రత్యేకం కామెడీ క్యారెక్టర్ రాకుండా వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్గా దాన్ని మలచడం అనేది ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్క్రీన్ ప్లే, మీకు తెలుసు. అట్లాగే ఇచ్చిన, అలాగే మా చెర్రీ గారికి మా హోమ్ ప్రొడక్షన్ లాంటిది వీళ్ళందరూ అభిమానంతో ఒకసారి మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఏ న్యూ టర్నింగ్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక మా సత్య ఇక్కడ ఇలాగే ఉండొచ్చు, కానీ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారుగా రెస్పాన్స్. కమెడియన్గా అతనికి ఉండేటువంటి ఏదైతే ఒక ఫౌండేషన్ ఉందో అది ఇవాళ హీరోగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అండ్ చాలా 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 మా చెర్రీ గారికి, రితేష్ గారికి ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్, బికాస్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ మీ టు టెల్ అబౌట్ ది చేంజ్ ఇన్ మై కెరియర్. సార్ సుదర్శన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్ మీరు ఈ విషయంలో. ఎందుకంటే మీరు ఈ మూవీలో రోప్ షాట్స్ అండ్ స్టంట్స్ కూడా చేశారు. హ్యాట్స్ ఆఫ్. మే ఫస్ట్ ఎస్. చెర్రీ గారు, మీరు అంటే మీ ప్రొడక్షన్లో మీ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బిగ్ కాంబినేషన్స్ చేస్తున్నారు. బట్ ఎందుకో ఈ సినిమా విషయంలో ఒక సాటిస్ఫాక్షన్ మీ ఫేస్లోనే కనిపిస్తుంది. అంటే తక్కువ టైంలో అనుకున్న టైంలో చేయగలిగాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఏంటి అంటే ప్రతి సినిమాకి అది అవ్వట్లేదా? ఈ సినిమాకి అయిందా ఏంటిది? అంటే ప్రతి సినిమా ఒకటేలాగా ఉండదు కదండి, వేరే వేరేగా ఉంటాయి కదా. సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, స్పాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సినిమా వరకు వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ దిస్ మూవీ, మై క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలో కూడా హీ హెస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, వీఆర్ కంటిన్యూయింగ్. హీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉందండి. ఇంత ఫాస్ట్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏమైనా చెప్పాలనుకున్నారా ఫైనల్గా? మీరు చెప్పండి ఒకసారి. కిషోర్ గారు ఏదో. సమంత గారు శుభం. ఓకే. ఇవాళ మన జర్నలిస్ట్ పుట్టినరోజు అండి. శివ గారి